शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. ధనుస్సు రాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాము. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి గురువు. శనైశ్వరుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే గురువుకు శని సమత్వము కలిగినటువంటి గ్రహము, అదేవిధంగా శనికి గురువు కూడాను సమత్వము కలిగినటువంటి గ్రహము. అంటే ఉభయ సమత్వము కలిగినటువంటి గ్రహాలు అన్నమాట గురువు, శని. ఇలాంటి ఈ 2 గ్రహాల యొక్క సంచారము అంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ అర్ధాష్టమ స్థానము, దుస్థానము గోచార రీత్యా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు అర్ధాష్టమ స్థానము 4వ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. 4వ స్థానము దుస్థానము, ప్రతికూలం. రజితమూర్తి కొంతవరకు మనకు అనుకూలతను ఇచ్చేటువంటి స్థితి. అయితే ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి శని యొక్క ప్రభావము ప్రతికూలంగానే ఉంది. గోచార రీత్యా స్థానం ప్రతికూలంగా ఉంది. గురువు శనుల మధ్యన కూడాను సమత్వమే ఉంది, ఉభయ సమత్వము. ఇలా మనం చూసినట్టయితే కొంత జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి.
4వ స్థానం గనుక ముఖ్యంగా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు ధనుస్సు రాశి వారికి శని యొక్క ప్రభావం మూలకంగా. కాబట్టి మనశ్శాంతి లేకపోవడము అనంటే చాలా విధాలుగా దాన్ని మనం అన్వయించుకోవాల్సి వస్తుంది. అంటే మనం చేసేటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, పూర్తి అయినప్పటికీ చాలా ఆటంకాలతో కావడము, ఒకవేళ ఆటంకాలతో అయినప్పటికీ మనం అనుకున్న లెవెల్లో మనకు దాని మూలకంగా ఆర్థికంగా అంత లాభము ఉండకపోవడము, అప్పులు పెరిగిపోవడము, గృహం లోపల అంటే ఇంటి లోపల సంతృప్తి లేకపోవడము, భార్య పిల్లలు కుటుంబ పెద్దల మధ్యన అవగాహన లేకపోవడము, ఇలా అన్ని రకాలుగా మనకు మనశ్శాంతిని లేకుండా చేస్తాడు శనేశ్వరుడు ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కనుక ముఖ్యంగా వాహనముల మూలకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. రిపేరు ఉంది అని మీకు తెలిసిన తర్వాత దాన్ని మట్టుకు మీరు పోస్ట్పోన్ చేయకండి, ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు సంభవించే అవకాశాలు, స్థిరత్వం కొంచెం తగ్గుతుంది. ఇక ఆస్తుల విషయంలో కొంత సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆస్తుల విషయంలో మట్టుకు మీరు సీరియస్గా ఉండాలి, పోస్ట్పోన్ చేయకూడదు సమస్యలను. కనుక ఎప్పటి సమస్య అప్పుడు మీరు తీర్చుకోవడానికై మీరు ప్రయత్నాలు చేస్తుండాలి. ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగస్తులకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది ఆఫీసులో. ఇకపోతే శ్రమ అధికముగా ఉంటుంది. శ్రమించినప్పటికీ మీకు ఫలితం అనేటువంటిది మీ చేతిలో ఉండదు. అయినప్పటికీ మీరు శ్రమించవలసినటువంటి సమయము, మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఉండేటువంటి ప్రాంతమే కానివ్వండి, చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే కానివ్వండి, చేస్తున్నటువంటి వ్యాపారమే కానివ్వండి, మొత్తానికి ఏదో రకమైనటువంటి మార్పులు ఈ సమయంలో సంభవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ధైర్యము సాహసము ఈ సమయం లోపల అవసరము. ధైర్యము సాహసమే కాకుండా మీరు కొంత ఆలోచనను జోడించి నిర్ణయాలు తీసుకోవడం కూడాను ఒక పక్కన అవసరము. సహనానికి పరీక్ష సమయం ఇది. మీరు ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. నష్టాన్ని మీరు తగ్గించుకోవడానికి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి అర్ధాష్టమ శని ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తుంటాడు. మీరు కష్టాలకు గురి అయినప్పటికీ తదనంతరము ఒక క్రమశిక్షణలోకి మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కష్టాలతో మనిషి కొన్ని జీవితంలో గుణపాఠాలను నేర్చుకుంటాడు. అదే ఇక్కడ శనీశ్వరుడు మీకు కల్పిస్తాడు. తద్వారా భావి జీవితంలో ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ భావి జీవితంలో మీకు మునుముందు ఒక ఆలోచనను, ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రశాంతతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి లోపల కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, మీరు సంతృప్తిగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయండి. బాధ్యతలు మీకు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు కానీ, ఉద్యోగంలో బాధ్యతలు కానీ, అన్ని విధాలుగా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రెషర్ ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. రాబడి లోపల మీకు ఆలస్యం కనబడుతుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోండి. చివరికి క్రమేపీ మీకు కొంత అనుకూలత చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు మీనరాశిలో ఉన్నటువంటి శని దశమాన్ని చూస్తున్నాడు, తర్వాత జన్మస్థానాన్ని చూస్తున్నాడు, 6వ స్థానాన్ని కూడా నువ్వు చూస్తున్నాడు. కాబట్టి ఈ స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలు అంటే మనం చేసేటువంటి వర్క్, ఆరోగ్యము, తర్వాత శత్రువులు, ఆత్మీయులు, వీళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రధానంగా ఈ శని యొక్క సంచారం మూలకంగా తెలుస్తుంది. ఓవరాల్గా క్రమేపీ శుభ ఫలితాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు
మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనీశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.